మీ పిల్లల విషయంలో పేరెంట్స్ మీరు అస్సలు మిస్టేక్ చేయకండి. హాయ్ అండి, నేను మీ డాక్టర్ శ్రవంతి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, తేజ మల్టీ స్పెషాలిటీ క్లినిక్, వనస్థలిపురం. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే పుట్టిన పిల్లలకు గ్లౌజులు, సాక్స్లు వేస్తూ ఉంటారు. సో దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు సెన్సేషన్ అనేది లిమిటేషన్ ఉంటుంది. సో ఇంకోటి ఫింగర్ లిమిటేషన్ కూడా, ఈవెన్ లెగ్స్ కి కూడా ఫింగర్స్ కూడా లిమిటేషన్ అనేది తగ్గుతుంది. సో వీళ్ళంత వరకు చాలా వరకు అవాయిడ్ చేయండి. సో పడుకున్న టైంలో మీరు గ్లౌజులు, సాక్స్లు వేయండి, కానీ మిగతా టైంలో పిల్లలు అవేకున్నప్పుడు మీరు అవి అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకంటే పిల్లలకి ఫింగర్ మూవ్మెంట్స్ ఇంకా సెన్సేషన్ అనేది తెలుస్తుంది. ఇంకోటి సెకండ్ ఏంటంటే చాలా మంది పిల్లలు అసలు ఈ కాలంలో స్లిప్పర్స్ వేయడమే మానేస్తారు. ఎక్కడ చూసినా షూసే వేస్తూ ఉంటారు పిల్లలకు. చాలా మంది పిల్లలకు షూస్ వేయడం వల్ల ఏమవుతుందంటే అవి చాలా మనం సైజ్ కూడా చూసుకోం. పిల్లలకి సైజ్ తక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫుట్ ఆర్చ్ ఉంటుంది. సో ఆర్చ్ అనేది ఫామ్ కాదు. ఆర్చ్ ఫామ్ అవ్వకుండా ఏమవుతుంది, ఫుట్ అనేది ఫ్లాట్ అవుతుంది. ఫుట్ ఫ్లాట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి నడిచేటప్పుడు, ఉరికేటప్పుడు ఆ గ్రిప్ అనేది ఉండదు. సో మనకు ఆర్చ్ ఉంటేనే మనకు నేల మీద గ్రిప్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఫ్లాట్ ఫుట్ ఉంటుందో ఆ గ్రిప్ అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైనా మనము పిల్లలకు షూస్ వాడేటప్పుడు కంపల్సరీ 1 ఇంచ్ గ్యాప్ ఉండాలండి. ఇంకోటి పిల్లలకు ఎలాగో స్కూల్కి వెళ్ళేటప్పుడు షూస్ వాడతారు, కానీ వాళ్ళకు స్లిప్పర్స్ వేయడం కూడా అలవాటు చేయండి.